పైరవిలు కాదు, ప్రయత్నం చేస్తున్నా. వార్త అయితే నిజమే కానీ పైరవి కాదు, ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు పైరవి చేస్తే బాగుండు కదా, ప్రయత్నం ఎందుకు? అంటే నాకు ఛానల్స్ ఏం తెలియవు పైరవి చేయడానికి, కాబట్టి ఇక డైరెక్ట్ నేనే కలిసి మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటివరకు ఎంతమందిని కలిసారు సార్? కలిసిన ముఖ్య నాయకుల్ని కలుస్తున్నా నేను. సెంట్రల్ లెవెల్లో ఉండే వాళ్ళని, స్టేట్ లెవెల్లో ఉండే వాళ్ళని, దెన్ కాన్స్టిట్యున్సీ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ కలుస్తున్నాను. అంటే అంకె కరెక్ట్గా చెప్పలేను కానీ మ్యాక్సిమం కలుస్తున్నా. సెంట్రల్ నుంచి కవర్ చేసుకొస్తున్నారు అంటే చేయాలి కదా, నేషనల్ పార్టీ అన్నప్పుడు మరి అందరినీ రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎట్లా ఉంది సార్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది మీ పట్ల? రెస్పాన్స్ అంటే ఎవరు ఇప్పుడు ఏం ఓపెన్ కారు కదా, ఓకే, టైం ఉన్నది, దాని మీద చాలా డిస్కషన్స్ ఉంటాయి, కమిటీ మీటింగ్స్ ఉంటాయి, ఎవరికి ఎవరు ఓపెన్ కారు. కానీ వింటున్నారు, చూద్దామంటున్నారు. సరే, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మానవ ప్రయత్నం. తర్వాత చూద్దాం, వాళ్ళ ఇష్టం, భగవంతుని దయ. సార్, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, టు బి ఫ్రాంక్, మీరు మనం మొదటి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీ బయోగ్రఫీ అంతా కూడా నేను బ్రీఫ్గా తెలుసుకోలేకపోయినా. లాస్ట్ ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ కొంతవరకు జనాల్లో రీచ్ అవ్వగలిగింది కాబట్టి అనేక ప్రదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి మీతో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, మీరు తెలిసిన వ్యక్తులు చాలామంది ఫోన్లు చేసి, సార్ బయోగ్రఫీ ఏందో తెలుసా నీకు అని ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే మీరు ఖమ్మంలో పుట్టి, ఆ ప్రాంతంలో పుట్టి, ఒక కరాటేలో బ్లాక్ బెల్ట్, అట్లా అని చెప్పి మీరు స్క్రిప్ట్ రాస్తుంటారు, డైరెక్షన్ చేస్తూ ఉంటారంట. మద్రాసు నుంచి కూచిపూడి, ఇదంతా కూడా అనేక కళలు కలిగిన వ్యక్తి నాగరాజ్ సార్, మీకు తెలుసా అసలు అని చెప్పి ఒక్కొక్క మీ మిత్రులు, అనుచరులు, సహచరులు ఫోన్ చేస్తున్నారు. నేను విన్నది నిజమా సార్? ఇవన్నీ కూడా ఈ యాంగిల్స్, ఈ కోణాలన్నీ మీలో ఉన్నాయా ఇప్పటివరకు? అవన్నీ నిజమే. ఏమేమి ఉన్నాయి సార్ ఇప్పటివరకు? అంటే నేను చదువుకునే రోజుల్లో నుంచి మనకు జర ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అడ్డగోలుగా అటు ఇటు తిరిగే అలవాటు లేదు. అదే అడుగుదాం అనుకున్నా. ఎక్స్ట్రా క్యాలిక్యులర్ అంటే అడ్డగోలుగా తిరిగే కావు. ఓకే. మాకు ఖమ్మంలో మార్నింగ్ అవర్స్లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకునేది, ఈవినింగ్ కూచిపూడి డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకునేది. సండే కాగానే హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడైతే స్కౌట్లో ఉండేది, కాలేజ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎన్సీసీ. ఇక దాంట్లోనే మేము రెగ్యులర్గా మా టైం అంతా దాంట్లోనే పోయేది. ఇక దాంతో ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఖమ్మంలో నాకు కరాటే ఇన్స్టిట్యూట్ ఉండేది, ఒక 2 స్కూల్స్, నాకు వీక్లీ 3 క్లాసెస్ చెప్పేది నేను. తర్వాత నేను మద్రాసుకు షిఫ్ట్ అయినప్పుడు 87, 88లో, అంటే యాక్చువల్గా మద్రాసు పోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ, దాని గురించి పోయినుంటి నేను. మెయిన్ పర్పస్ అది. ఓకే. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన తర్వాత మేమందరం, అంటే మా సీనియర్స్, మేము అందరం కూడా ఇన్స్టిట్యూట్లో కూడా ట్రైన్డ్. హైదరాబాద్లో మన దేవదాస్ కనకాల గారిది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఇప్పుడు రాజీవ్ కనకాల వాళ్ళ ఫాదర్. అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మా సీనియర్స్, మేము అందరం మద్రాస్ షిఫ్ట్ అయినాం ఆపర్చునిటీస్ కోసం. సరే, అక్కడ పోయిన తర్వాత ఆపర్చునిటీ సంగతి దేవుడెరుగు, మనం సర్వైవల్ కావాలి, అక్కడ బతకాల. అప్పుడు ఏంటి అని ఆలోచించినప్పుడు మనం ఏదైతే నేర్చుకున్న విద్య ఉండేనో, ఇక అక్కడ కూచిపూడి డ్యాన్స్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంచిగా రన్ అయింది. 2 సంవత్సరాలు నేను అక్కడ చేసిన, మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లనే ఇక చదువుకునే రోజులలో ఎన్సీసీ అండర్ ఆఫీసర్, తర్వాత సి సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న తరుణంలో 87లోనే నోటిఫికేషన్ వచ్చింది సబ్ ఇన్స్పెక్టర్. ఇక సరే, ఫ్యామిలీ మెంబర్స్ ప్రోద్బలం, ఫ్రెండ్స్ అందరు కలిసి ఏంటంటే, లేదు ఇటు వెళ్ళాలి అని ఒక గట్టి పట్టుబట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావటం అయింది. ఇక వచ్చినా కూడా జర కళల పట్ల కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులం కాబట్టి ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కొన్ని టెలిఫిలిం, మినీ మూవీస్ అట్లాంటివి చేయటము, స్క్రిప్ట్ నేనే రాసుకొని నేనే డైరెక్ట్ చేయటం. డిపార్ట్మెంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇది? డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నేను చేసిన దశావతారములు అని ఒక టెలిఫిలిం చేసిన నేను. అంటే ఎవాల్యూషన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పని డార్విన్ థియరీ ఏదైతే ఉన్నదో, దానిను కూచిపూడి డాన్స్ లో ఉండే దశావతారాలని మెర్జి చేస్తూ ఒకటి చేయటం జరిగింది. అట్లా వేరే డాక్యుమెంటరీస్, చిన్న చిన్న సాంగ్స్, అవన్నీ అంటే మన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాటిని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం అన్నట్టు. తర్వాత డాక్యుమెంటరీస్ తీసినాము, అన్ని చేసినాం. ఇక సరే, అదంతా వేరే. ఏది మిమ్మల్ని చూస్తుంటే నవరసాలని పండించే కార్యక్రమంలో మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే, మనం చేసే ఉద్యోగము ఆ ధర్మాన్ని వదలకుండా మనలో ఉండే కోరికలు, చిన్న చిన్న ఆశలు ఏదైతే ఉంటాయో మనం ఎంత చేయగలుగుతామని ఒక పరీక్ష లెక్క చేసుకుంటానికి కూడా మనకు పనికొస్తాయి. ఇప్పుడు నేను కరాటే నేర్చుకున్నా అన్నారు కదా సార్, అంటే ఏదో స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో మాస్టర్స్ వస్తుంటారు, నేర్పిస్తారు కాబట్టి నేర్చుకున్నారా, లేదా ఇంట్రెస్టెడ్ తోటి ఏదన్నా చేద్దామని నేర్చుకున్నారా మీరు? అంటే యాక్చువల్గా అయితే అట్లా మెడ్రాస్ నుంచి మాకు సార్ వస్తుండే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన సంజీవ్ రెడ్డి భవన్ అని పైన అతను వీక్లీ 2 క్లాసెస్
క్లాసెస్ కింద తీసుకుంటూ తర్వాత క్యాంప్స్ ఉండేవి. చూడండి మీకు ఈక్వేషన్స్ ఎలా కలిసిన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మీదనే నేర్చుకున్నా అంటున్నారు మీరు అడుగుతానే. అవును, అంటే అక్కడ అది ఆ సెంటర్లో పెద్ద బిల్డింగ్, అది కాంగ్రెస్ బిల్డింగ్ ఆఫీసు, పెద్ద బిల్డింగ్ అది. సంజీవ్ రెడ్డి భవన్ అని ఉండేది. ఆ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఇప్పుడు ఉంది, బిల్డింగ్ ఉంది. పార్టీ ఆఫీసు కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, పైన అది ఓపెన్ ఉంటుండే. ఇక అక్కడ క్లాసెస్ ఉంటుండే అన్నాడు. అంటే అవి తర్వాత మనకు బతుకు తెరుగు పనికొస్తాయని నేను అనుకోలేదు, కానీ నేర్చుకోవటం అయితే ఫిట్నెస్ గురించి మనకు ఒక నేర్చుకుంటే మంచిది అని చెప్పని, సెల్ఫ్ డిఫెన్స్ దానికి పనికొస్తుంది అని చెప్పి అట్లా నేర్చుకోవటం జరిగింది. తర్వాత అవి కొంతకాలం నన్ను పోషించినవి, అవి ఆ విధంగా జరిగింది. కానీ మీరు చెప్తున్నట్టు కరాటే కుంఫు ఇవి జనరల్ గా ఎవరైనా మాస్టర్స్ నేర్పిస్తే నేర్చుకోగలుగుతారు, కానీ మెన్స్ లో కూడా డాన్సర్, కూచిపూడి ఇవి నేర్చుకోవాలంటే కొంత డిఫికల్ట్ పరిస్థితులు కదా సార్, దీన్ని ఎట్లా అధిగమించారు మీరు? కూచిపూడి డాన్స్ అనేది యాక్చువల్గా నా ఇంట్రెస్ట్ కాదు, మీ ఇంట్రెస్ట్, మా మదర్ ఇంట్రెస్ట్. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా మదర్కి ఇంట్రెస్ట్ నాకు డాన్స్ నేర్పించాలని. కూచిపూడి వాస్తవ్యులు వేదాంత సత్యనారాయణ శర్మ అని చెప్పి గురువు గారు, చాలా పెద్ద ఆయన, వారి కజిన్ ఒక ఆయన మా ఖమ్మంలో ఉండేది, ఆయన నేర్పించేది డాన్స్. అప్పుడు మా మదర్ ఆయన దగ్గర డాన్స్ నేర్పించారు నాకు. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చింది 1973లో. 1973లో నా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టేజ్ మీద. ఇక అట్లా స్టార్ట్ అయింది. తర్వాత మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మోహన్ గారు అని చెప్పని, కోరాడ నరసింహరావు అని చెప్పి, ఆయన కూడా ఇంటర్నేషనల్ లెవెల్ డాన్స్ మాస్టర్. తర్వాత వెంపటి చిన్న సత్యం గారి దగ్గర ట్రైనింగ్ అయ్యింది ఆయన. మోహన్ గారు మా ఖమ్మం వచ్చి డాన్స్ క్లాసెస్ స్కూల్ పెట్టి రన్ చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ నేర్చుకోవటం జరిగింది. ఇక అది మా మదర్ ఇంట్రెస్ట్. సరే, లాస్ట్కు మద్రాసులో నేను 2 సంవత్సరాలు బతకడానికి అదే పనికి వచ్చింది. అంటే అమ్మ కోసం నేర్చుకున్నారు అన్నమాట. మరి ఇక చెప్పినప్పుడు నేర్చుకోవాలి కదా. ఏ ఇయర్ సార్ మీరు నేర్చుకోవడం ప్రాక్టీస్ చేసింది? నేను చిన్నగా ఉన్నప్పుడు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు సామాన్యంగా గిరిజన ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా, ఆ సంవత్సరంలోనే అమ్మగారు కూచిపూడి నేర్పియాలని వచ్చిందని అంటే అమ్మగారు విజన్ ఎంత వరకు ఉందో మాకు అర్థమవుతుంది అంటున్నా. అంటే మేము ఖమ్మం టౌన్లో ఉన్నాం. ఓకే, మా ఫాదర్ ఎప్పుడో ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ పొలాలు తండాలు అట్మాస్ఫియర్ నుంచి బయటికి వచ్చి జాబ్ చేసేది ఆయన. NSRTD అని, నిజాం స్టేట్ రోడ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉండేది, నిజాం గవర్నమెంట్లో. దాంట్లో జాబ్ చేసేది మా ఫాదర్. ఆ జాబ్ క్రమంలో మేము ఖమ్మం టౌన్కి వచ్చి ఖమ్మంలో సెటిల్ అయ్యాం. ఇక మేమంతా అక్కడే పుట్టినాం, అక్కడే పెరిగినాం. కాబట్టి ఇక మాకు ఆ అర్బన్ అట్మాస్ఫియర్లో మాకు ఇవన్నీ కూడా తెలిసినాయి అన్నట్టు అప్పట్లోనే. ఇక ఎడ్యుకేషన్ సైడ్ టర్న్ అయింది ఫ్యామిలీ. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎడ్యుకేషన్ సైట్ రావటం వల్ల ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలిసినాయి. అందుకే మా మదర్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మేము ఫాలో అయినాం అంతే. మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా సార్, డిపార్ట్మెంట్లో ఉన్న సందర్భాలలో ఎవరికన్నా నేర్పించే పరిస్థితులు వచ్చినాయా? అంటే మీకు వెల్ నోన్ తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే పరిచయస్తులు, అట్లా ఏమన్నా ఆ పరిస్థితులు వచ్చినాయని? నేర్పలేదు, కానీ ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. నేను PTC అనంతపూర్లో ఉన్నప్పుడు కల్చరల్ డే ఉంటుంది కదా ఒకరోజు, పోలీస్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఉంటుంది ఒక కల్చరల్ డే ఉన్నప్పుడు అనంతపూర్లో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేపించారా? నేను ప్రోగ్రామ్ ఇచ్చిన. ఓకే, తర్వాత మా పాసింగ్ అవుట్ పరేడ్ మేము హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు NTR గారు CM ఉండే. అయితే వారికి అనంతపూర్ రావడానికి టైం సెట్ కావట్లేదు అంటే మేము హైదరాబాద్ వచ్చినాం అందరం. అంటే మాది చాలా పెద్ద బ్యాచ్, 425 మంది మాది పెద్ద బ్యాచ్. అయితే ఒకటే PTCలో ట్రైనింగ్ ఇవ్వడం సాధ్యం కానప్పుడు 2గా డివైడ్ చేసిర్రు 89 బ్యాచ్ని. 250 మంది వరకు అనంతపూర్ PTCలో, మిగతా వాళ్ళని అంబర్పేటలో కొత్తగా PTC ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అన్నాడు. అయితే అందరినీ కలిపి ఒకటేసారి పాసింగ్ అవుట్ పరేడ్ చేయాలి కాబట్టి CM గారికి టైం సెట్ అయితే లేదని చెప్పంటే మేమే అందరం 250 మంది అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ కల్చరల్ డే ఒకటి ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినాను.